నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్, నమస్తే గోపి. రైట్, ఈ రోజు నుంచి కడపలో మహానాడు సభలు జరుగుతున్నాయి. చాలామంది ఏదైతే తెలుగు తమ్ముళ్ళ గుండెల్లో ఏముందంటే లోకేష్ గారిని ఎప్పుడు పార్టీ అధ్యక్షుడు చేస్తాడు చంద్రబాబు అని అందరి మధ్యలో మెదులుతుంది. ఈ 2-3 రోజుల్లో బయట పెట్టబోతున్నారని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఒకవేళ చిట్టి నాయుడిని పెడతారా పెట్టరా అని బయట అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? పెట్టే అవకాశమే ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే పెట్టాలి కూడా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు. ఆ పార్టీ పరంగా చూస్తే లోకేష్ గారు ఉదయించే సూర్యుడు. సో ఉదయించే సూర్యుడికి మరింత అవకాశం కల్పించాలి అంటే, తనని నాయకుడికి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడితే తప్పేమీ లేదు. ఎందుకంటే ఇవాళ మనకు బయటకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కనపడుతున్నారు అంతేకాని మొత్తం వెనకంతా కూడా వ్యవహారం నడిపించేది లోకేష్ గారే అని చాలామంది అనుకుంటున్నారు. అందుకే నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా, నేను నెగిటివ్గా మాట్లాడట్లా, పాజిటివ్గా మాట్లాడుతున్నా. పార్టీలో కూడా ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏ పదవి, ఇవన్నీ కూడా దాదాపు 75% లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఒక 25% జోక్యం చేసుకుంది. ఫైనల్ అప్రూవల్ మాత్రమే చంద్రబాబు గారి దగ్గర ఉంది. సో మొత్తం క్షేత్రస్థాయిలో నడిపేది పార్టీని లోకేష్ గారే నడుపుతున్నారు అనేది ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్న సమాచారం. ఏం కావాలన్నా చంద్రబాబు గారి దగ్గరికి కాదు, లోకేష్ గారి దగ్గరికి వెళ్తే పని అవుతుంది. కార్యకర్తల మనోగతం అది. సో అలాంటి సందర్భంలో లోకేష్ గారిని ఇప్పుడు డెఫినెట్గా వారసత్వ రాజకీయాలండి ఇవన్నీ. సహజంగా ఇది మనం వారసత్వ రాజకీయాలు తప్ప ఒప్ప అని కూడా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు మనకి. ఏ ప్రాంతీయ పార్టీకైనా అంతే ఉంటుంది. సో ఆ కోణంలో నెక్స్ట్ వారసుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ టర్మ్ ఎన్నికల కల్లా ఆయన 80కి దగ్గరలోకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పార్టీని నడపగలిగిన, చేయగలిగిన శక్తి కలిగిన ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి కదా. సో అది లోకేషే కదా అందరికీ అనుకుంటున్నది. మరి లోకేష్ని ఆ రకంగా అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారు అని అనుకుంటున్నారు. కట్టబెట్టేంత క్యాలిబర్ ఉందా? ఎందుకంటే ఆ పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యులు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో ఆ పార్టీలో కొనసాగే నేతలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని పెట్టొచ్చు కదా. అదే నేను ఇంతకుముందు చెప్పింది. ప్రాంతీయ పార్టీలు, భారతదేశంలో ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీలో కూడా వేరే అధ్యక్షులను పెట్టరు. ఎందుకంటే డెఫినెట్గా అది అంతే. ఇంకా దానికి మనము ఇఫ్ అండ్ బట్స్ లేకపోతే దాని గురించి ఎందుకు అని చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. ఆ పార్టీ పెట్టింది రామారావు గారు, ఆయన తర్వాత చంద్రబాబు గారు నడుపుతున్నారు, తర్వాత ఆయన కొడుకును నడుపుతారు, ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు నడుపుతారు. వారసత్వ రాజకీయాలు అట్లానే ఉంటాయి. సో బహుశా ఆ వారసత్వ రాజకీయాలు మరి పవన్ కళ్యాణ్ ఏమైనా బ్రేక్ చేస్తాడో నాకు తెలియదు. కానీ ప్రాంతీయ పార్టీలు పార్టీలో చిచ్చి పెడుతున్నారా? లేదు, నేను చిచ్చేం పెట్టలా. అంటే నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు నేను ఒక 15-20 ఏళ్ల తర్వాత ముచ్చట చెప్తున్నాను, 15 ఏళ్ల తర్వాత ముచ్చట చెప్తున్నాను నేను. అప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కొంచెం రేషనల్ థింకింగ్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారికి, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆలోచిస్తారేమో నాకు తెలియదు. కానీ బట్ ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. అందులో మనం తెలుగుదేశాన్ని మనం వేలెత్తి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లోకేష్ అయితేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది. అంటే చాలామంది ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ వస్తే బాగుండు, ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే వాళ్ళ తాత నందమూరి తారక రామారావు ఎవరైతే ఉన్నారో సో ఆయన పోలికలతో పుట్టాడు కాబట్టి సో అలాగే నడపగలుగుతాడు పార్టీని అని చాలామంది నమ్ముతూ ఉంటారు. దట్స్ ఎ ఫ్యాన్సీ థింగ్ అంట. నేనైతే ఫ్యాన్సీ ఆలోచన అది, అంతే తప్ప నారా లోకేష్ మీరు అవునన్నా కాదన్నా నాయకుడికి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. మీరు మొదట చూసిన నారా లోకేష్ గారు వేరు, ఇవాళ చూస్తున్న నారా లోకేష్ గారు వేరు. స్థాన పట్టి ఆయన్ని తయారు చేస్తున్నారు చంద్రబాబు గారు. పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారిలో చాలా మార్పు వచ్చింది. ఇవాళ పాదయాత్ర తర్వాత ముందు నారా లోకేష్ వేరు, తర్వాత నారా లోకేష్ వేరు. లోకేష్ గారు ఇప్పుడు పార్టీని ఎలా నడపాలి, ప్రభుత్వాన్ని ఎలా నడపచ్చు, శాఖల్ని ఏ రకంగా మనం సమర్థవంతంగా నిర్వహించాలి, ఇట్లాంటి అన్నింటిలో కూడా నారా లోకేష్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నాడని చెప్పాలి. మనము ఇక్కడ ఆయన ఫెయిల్యూర్ అయ్యారా సక్సెస్ అయ్యారంటే నేను సక్సెస్ అనే చెప్తా. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. ఆయన చేస్తున్నప్పుడు ఆయనకు అర్హతలు ఉన్నాయన్నా నేను. అర్హతలు ఉన్నప్పుడు మనం వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటున్నాడు. ఇవాళ రేపట్లో జూనియర్ ఎన్టీఆర్ పీక్స్లో ఉన్నాడు కెరీర్లో. అంత పీక్స్ కెరీర్ వదులుకొని ఆయన ఎందుకు వస్తాడు? ఫస్ట్ థింగ్ ఆయన రాడు. సో ఆయన రానప్పుడు ఈ పార్టీకి ఇంక దిశానిర్దేశం చేయగలిగింది నారా లోకేష్ ఒక్కడే.
నారా లోకేష్ గారు ఆయన రాడు కాదు రానివ్వట్లేదని బయట టాక్. రానివ్వట్లేదంటే అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో రాజకీయాలకు డెడికేటెడ్. డెడికేటెడ్ ఫెలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి పార్ట్ టైం రావాల్సిన అవసరం ఏముంటుంది? సినిమాలు వదిలేసి పూర్తిగా కెరీర్ రావాలా అంటే ఎవరైనా ఏమంటారు తెలుసా, అంత పీక్స్లో ఉండే కెరీర్ని ఎట్లా వదిలేస్తారు? కాబట్టి అది వైజ్ డెసిషన్ కాదు. సో అందువల్ల ఆయన కూడా తీసుకోడు. నారా లోకేష్ గారు డెడికేటెడ్గా పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ కోసం త్యాగం చేస్తున్నారు, పార్టీ కోసం ఆయన విలువైన సమయాన్ని కూడా వెచ్చిస్తున్నాడు. అంటే ఆయనకు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఆయన ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఆయనకు కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకి. సో హ్యాపీగా ఆయన కార్పొరేట్ కల్చర్లో చక్కగా ఎక్కడో చేసుకోవచ్చు. కానీ అట్లా కాదు, మా తాతగారు పెట్టిన పార్టీని మేము నడపాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఉండాలని ఒక తాపత్రయం ఆయనలో కనపడుతోంది, ఆ కసి కనపడుతోంది. డెఫినెట్గా ఒక మంచి నాయకుడిగా ఆయన ఇప్పటికే ఆయన నిరూపించుకున్నాడు. డెఫినెట్గా ఆయనకి ఆ పార్టీ పగ్గాలు ఇవ్వటం వల్ల ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. మనము పార్టీ కోణంలో చెప్తున్నాను, నేను ప్రజల కోణంలో చెప్పట్లా. పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే నారా లోకేష్ గారికి ఈసారి ముఖ్యమంత్రి, ఈసారి పార్టీ పగ్గాలు అప్పగించాల్సిందే అని నేనైతే అంటా. ఈ సందర్భంగా మీకు ఒక అంశాన్ని కూడా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇటువైపు తమిళనాడులో డిఎంకే పార్టీలో వాళ్ళ నాన్నగారు కరుణానిధి వయసు మీద పడ్డప్పుడు ఆయన కొడుకు స్టాలిన్ని ముఖ్యమంత్రి చేశారు ఈసారి. స్టాలిన్ కూడా ఆల్మోస్ట్ కరుణానిధి చాలా ఎక్కువ సంవత్సరాలు బతికాడు కాబట్టి స్టాలిన్ లేటు వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ స్టాలిన్ మాత్రం తొందరగా ఆయన కొడుకుని ఉదయనిధి స్టాలిన్ని ఆయన ముఖ్యమంత్రి చేయాలని భావిస్తూ ఆయనకి ఇప్పుడు పట్టం కట్టాడు, ఉప ముఖ్యమంత్రి చేశాడు ఆయన ఇప్పుడు. సో రాబోయే రోజుల్లో ఉదయనిధి స్టాలిన్ పార్టీని నడపబోతున్నాడు. ఇక మీకు ములాయం సింగ్ యాదవ్ తీసుకుంటే ఆయన కుమారుడు ఇవాళ పార్టీ నడుపుతున్నాడు. అలాగే బీజేడీ మన లాలూ ప్రసాద్ యాదవ్ చూస్తే ఆయన కుమారుడే పార్టీ నడుపుతున్నాడు. ఈ దేశంలో ఎక్కడైనా కానీ కొడుకులే, ఇవాళ కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ పార్టీని నడపబోతాడు. హరీష్ రావు లాంటి బలమైన నాయకుడు ఉన్నా కానీ కేటీఆర్ఏ పార్టీని నడపడానికి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఇవాళ. సో కేటీఆర్ఏ పూర్తి స్థాయిలో పార్టీని నడుపుతాడు. కూతురు ఒకవైపు ఉంది, మేనలుడు ఒకవైపు, ఇద్దరు సమర్థులే, అయినా కానీ కొడుకుకే. ఇది సహజంగా ఇది వారసత్వ రాజకీయాలు. మనం కుటుంబ వారసత్వం ఎట్లయితే కొడుకుకి వెళ్తుందో ఆ రకంగా రాజకీయ వారసత్వం కూడా కొడుకుకు వస్తుంది. సో ఎన్టీ రామారావు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు కొడుకులు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోలేకపోయారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిలబెట్టాడు. అది కూడా చెప్పుకోవాలి మనం. పార్టీని నిలబెట్టాడు. ఒకవేళ ఆ రోజు చంద్రబాబు గారు లేకపోయి ఉండుంటే పార్టీ పతనం అయ్యేది కావచ్చు. నిజానికి బాలకృష్ణ గారు అప్పుడు మంచి పీక్స్లో ఉన్నారు సినిమాల్లో. హరికృష్ణ గారు ఉన్నారు కానీ ఆయన అంత నడపగలిగే శక్తి ఆయనకి లేదు. సో అటువంటిప్పుడు ఈయన వచ్చి పార్టీని కాస్త ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ వరకు పార్టీ పటిష్టంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి సమర్థమైన నాయకత్వం. ఒకవేళ లోకేష్కి పట్టాలు అప్పచెప్తే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏమైనా తగ్గిద్దా, లేకపోతే ఆయన ఏదైతే ఆయన ఫ్యాండమ్ కానీ లేకపోతే పొలిటికల్లో ఉన్న ఆయన మొత్తం కూడా డైల్యూట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి? ఏమీ తగ్గదు. లోకేష్ గారిది ఇది అంతర్గత వ్యవహారం. ఆయన పార్టీ పగ్గాలు ఇవ్వటం ఇవ్వకపోవటం తెలుగుదేశం పార్టీలో అంతర్గత వ్యవహారం. ఆ వ్యవహారాలకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఇంకో అంశం, ఈవెన్ లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ తగ్గదు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి చెప్పారు మీకు, ఉప ముఖ్యమంత్రులు చాలామంది వస్తున్నారు పోతుంటారు, కానీ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమే గుర్తుకొస్తాడు. సో వాళ్ళు చేసే చర్యల వల్ల, ఉదాహరణకు నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు పేర్వారావు రాములు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉండేవారు. పేర్వారావు రాములు ఎక్కువగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతుండేవారు. అప్పుడు డీజీపీగా ఉండేవాళ్ళు మీడియాతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవారు కాదు. నేను అనుకున్నాను కమిషనర్లు మాత్రమే మీడియాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారేమో, డీజీపీలు కాకూడదేమో, అలాంటి ప్రోటోకాల్ ఏమన్నా ఉంటుందేమో అని అనుకున్నా. మళ్ళీ పేర్వారం రాములు గారు మళ్ళీ డీజీపీ అయిన తర్వాత అప్పుడు పోలీస్ కమిషనర్ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు, అప్పుడు కూడా పేర్వారం రాములు ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఒక పేర్వారం రాములు, ఒక ఏకే ఖాను, ఒక సివి ఆనంద్, ఇలాంటి వాళ్ళు మీడియాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి కారణం చాలామంది వాళ్ళ స్థాయి అధికారులు ఉన్నా మనకి ఈ అధికారులు మాత్రమే గుర్తొస్తుంటారు, ఎందుకంటే మీడియాతో ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. సో అట్లానే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అట్లానే ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక తనదైన శైలిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేసారు ఆల్రెడీ. సో ఆయన ఇంపాక్ట్ ఎక్కడికి పోదు. సో ఆయన్ని మీరు పార్టీ అధ్యక్షుడిని చేసినా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసినా, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి వచ్చే ఎటువంటి నష్టము ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.